హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. హరిప్రియ గారు, నమ్మకము అంటే ఏమిటి అన్నది చెప్పారు. నమ్మకం మీద ఎలా మనుషులు ఆధారపడతారు అన్నది చెప్పారు. నమ్మకాల్లోనే ఎన్నో రకాల నమ్మకాలు ఉన్నాయి. ఎన్ని రకాల నమ్మకాలు ఉన్నాయి అంటే గుడ్డి నమ్మకం అని, మూఢనమ్మకం అని, ఇలా చాలా ఉన్నాయి కదండి. అసలు అవి ఎందుకు వచ్చినాయి, ఏమిటి, వాటి వివరణ చెప్తారా? తప్పకుండా. అయితే నమ్మకాలు అనేది ఒక మానసిక స్థితి, దానికి ఎటువంటి ఆధారాలు లేవు అనేది చెప్పుకున్నాము. కానీ అవి చాలా మన జీవితంలో ఇంపార్టెంట్ కదండి. అవును. అవి ఆధారాలు లేకపోయినా, అది ఉన్నది లేదు అన్నది తెలియకపోయినా, మన ప్రస్తుత కాలం కాదండి, పాతకాలంలో కూడా ప్రతిదీ ఒక నమ్మకంతోనే వెళ్తూ ఉంటాం కదా. కాకపోతే నమ్మకం అనేది మనిషికి ఒక ఆలంబన. అది లేకపోతే మనం ఒక్కడికి కూడా ముందుకు వెయ్యలేము. అది మన మీద మనకి నమ్మకం కావచ్చు, ఎదుటి వ్యక్తి మీద నమ్మకం కావచ్చు, ఒక దైవం మీద కావచ్చు. అంటే అది మనలో బలాన్ని సృష్టిస్తుంది. దానితో పాటుగా ధైర్యము, బలము, దానితో పాటుగా అది విపరీతమైతే అది మన బలహీనత కూడా. అది ఎక్కువైపోతే అది మన బలహీనతే. అది లేకపోతే మనం ఏమి చేయలేని పరిస్థితి. కరెక్టే. కానీ అది మితిమీరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా, అది ఎంతవరకు, దానికి కూడా ఒక ఆధారం ఉంది, ఎంతవరకు అంతనే తీసుకోవాలి తప్ప. అందుకని అంటారు కదా, వెయ్యి వెర్రితెల్ల వేస్తుందని అంటారు కదా, సామెత అంటుంది కదా. నిజమే, ఎక్కువైపోతే వీడి వెయ్యి నమ్మకం కింద అయిపోతుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. నమ్మకము, మూఢనమ్మకం గురించి కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ఒక చిన్న పసిబిడ్డ ఉన్నాడు, అప్పుడే పుట్టిన బిడ్డ, తల్లి ఉంది. వీళ్ళిద్దరికి మాట లేదు, ఒక ఏది కమ్యూనికేషన్ ఏమి ఉండదు. ఆ పిల్లవాడి యొక్క భాషను ఈ తల్లి ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, ఆ పిల్లవాడు నా మీదే ఆధారపడ్డాడు అని ఒక నమ్మకం. కరెక్టే కదా. వాళ్ళిద్దరికి భాష లేదు. నమ్మకానికి భాష కూడా అవసరం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఈ పసిబిడ్డకి తనే స్థితిలో ఉన్నాడో తెలియదు, కానీ తల్లి ఎత్తుకోగానే, తల్లి కాదు ఎవరైనా ఎత్తుకోగానే వాళ్ళు నన్ను పడేయరు అని నవ్వుతాడు. నమ్మకమే కదా. అది కూడా నమ్మకమే కదా. అంటే ఆ పిల్లవాడికి ఎవరు చెప్పారు నేను నమ్మొచ్చు, వాళ్ళ చేతిలో భద్రంగా ఉన్నాను అని? ఎవరు చెప్పరు కదా, చెప్పలేదు. ఆ పిల్లవాడికి భాష రాదు, ఆ పిల్లవాడికి ఏ స్థితి లేదు. అంటే పిల్లవాడికి తల్లి కానీ ఎవరైనా సరే, ఎవరు ఎత్తుకున్నా ఒక నమ్మకము, ఎవరు పాలు పట్టించినా నాకు అపకారము చెయ్యరు అన్న ఒక నమ్మకము. అంటే ఎదిగిన మనకే నమ్మకాలు ఉంటాయి, ఆ పిల్లవాడికి కూడా నమ్మకము అంటే ఒక భరోసా. అయితే ఇది తల్లికి బిడ్డ మీద ఉన్న భరోసా. ఎదిగే కొద్దీ కూడా నా తల్లి నాకు అపకారం చెయ్యదు అని తల్లి ఏది చెబితే ఆ పిల్లవాడు గుడ్డిగా చేసేస్తాడు. అవునండి, అవునా? తల్లి మాట జవదాటరు. అంటే అర్థం ఏంటి? ఆ పిల్లవాడికి తల్లి తను మంచి కోరుతుంది అన్న ఒక నమ్మకంతో ఎదురు చెప్పకుండా ఆ పిల్లవాడి మానసిక స్థితి తల్లి మీద టోటల్గా డిపెండ్ అయిపోయింది. అవునా? నిజం. తర్వాత ఎదిగే కొద్దీ అప్పుడు ఏం చేస్తాడు? విచక్షణ చేస్తాడు. అమ్మ ఏం చెప్తుంది, ఇదే అమ్మ మాత్రం అట్లానే ఉండిపోతుంది. కానీ పిల్లవాడు ఏం చేస్తాడు? అమ్మ నాన్న అటు వెళ్ళొద్దు, లేదా అది చెయ్యొద్దు అంటే ఆ పిల్లవాడు ఆలోచన మొదలుపెట్టి ఎందుకు అది అమ్మ చెయ్యొద్దు అనేది తన స్వయంగా చేసి దాని నుంచి రిజల్ట్ పొందుతాడు, అనుభవపూర్వకంగా పొందుతాడు. అంటే ఆ పిల్లవాడు గుడ్డి నమ్మకాన్ని పెట్టుకోలేదు, అప్పుడే విచక్షణ తెలిసిపోయింది. అలాగే ప్రతి మనిషి కూడా నమ్మకం పెట్టుకోవాలి, కానీ గుడ్డి నమ్మకం పెట్టుకోకూడదు. దానిలోని ఆ నమ్మకాన్ని విచక్షణతో చూడాలి, అనుభవంతో చూడాలి. అది మనకి ఎంతవరకు పనికొస్తుంది. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తారు, నువ్వు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యని, ముందు వెంటనే ఉరికేకుండా అది మన బలహీనత, ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక అని మన పెద్దవాళ్ళు చెప్పినట్టే మనం కూడా వెంటనే చేసేయకుండా అది నమ్మకానికి దారితీస్తుందా, గుడ్డి నమ్మకానికి దారితీస్తుందా, దానివల్ల మనకి ఏమిటి అనేది ఒక చిన్న విచక్షణ చేసుకున్నట్టయితే మన నమ్మకము గుడ్డి నమ్మకంలోకి వెళ్ళదు. ఎప్పుడైతే నమ్మకం గుడ్డి నమ్మకంలోకి వెళ్ళిందో మన విచక్షణ కోల్పోయి అది దానివల్ల చెడా మంచి అనేది తెలియకుండా ఇక వివేకం ఉండదు, వివేక కోల్పోయి చెడు మార్గంలోకి వెళ్ళిపోవడానికి అవుతుంది.
చెడు మార్గంలోకి. అంతే కదా. ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ బలుల గురించి చెప్తాను. చెప్పండి. మనకి పూర్వము బలి అనేది మనకి 3-4 రకాలుగా ఉంది. ఒకటి నారాయణ బలి అని దేవుడికి ఇచ్చేది. ఒకటి మనం అంటే జంతువుల్ని చంపకుండా భగవంతుడికి నివేదన చేసేది. బలి అంటే చంపడమే కాదు ఇక్కడ, కానీ అది నమ్మకం. మనకి పూర్వం పెట్టిన దాన్ని బట్టి, పూర్వంలో అజ్ఞానంతో పెట్టిన ఒక సిస్టమ్ని, ఒక ఆచారాన్ని మనం దాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాము. అంటే ఒక జంతువుని బలి ఇచ్చేస్తే అది మనకి కోరికలు తీరిపోతాయా అనే విచక్షణ కోల్పోయి మూఢనమ్మకంతో బలి ఇస్తున్నామే, అంటే ఒక జంతువుని చంపుతున్నామనే మూఢనమ్మకంలోకి వెళ్ళిపోయామే తప్ప దాని నుంచి మనకి ఎంతవరకు వస్తుంది? మూఢనమ్మకం అంటే నమ్మకము ఓవర్ అయిపోయింది. అక్కడ ఓవర్ అయిపోయి మూఢనమ్మకంలోకి వెళ్ళిపోయాము. అక్కడ విచక్షణ కోల్పోయాము, మానసిక స్థితిని దాటిపోయాము. కాబట్టి మూఢనమ్మకంలోకి వెళ్ళిపోయింది. నిజంగా ఆలోచిస్తే ఒక జంతువుని చంపితే మన కోరిక తీరుతుందా అని ఎవరైనా ఆలోచిస్తున్నామా? ఎవరు ఆలోచించట్లేదు. ఇక మా అమ్మవారికి ఆదివారం వస్తే ఈ బలిద్దాం ఆ బలిద్దాం అని మొక్కుకుంటారు. అంటే మూఢనమ్మకానికి ప్రతీక ఇదనమాట. ఎవరు ఆలోచించట్లేదు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. గుడ్డి నమ్మకంగా వెళ్ళిపోతున్నారు. మూఢనమ్మకాన్ని నుంచి దాటిపోయి, అంటే నమ్మకాన్ని నుంచి దాటిపోయి మూఢనమ్మకానికి వెళ్ళిపోయారు. ఇది దానికి ఒక ఎగ్జాంపుల్. అయితే మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం చేస్తారంటే ఒక మనిషి, అంటే ఒక కుటుంబము ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చి మీరు పలానా బాబాల దగ్గరికి వెళ్ళండను, పలానా పూజారుల దగ్గరికి వెళ్ళండను, పలానా మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళండను ఎవరైనా సలహా ఇవ్వడమో, లేదా అంటే వారికి తెలిసిన పరిజ్ఞానాన్ని ఉపయోగించడమో, వారి దగ్గరికి వెళితే వారు ఏది చెబితే అది వీళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోతారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, అంటే ఈ బాధలకి ఏది ప్రత్యామ్నాయము అనేది చూసుకోకుండా మనకి ఈ సమస్యలు దేనివల్ల తీరుతాయి అనే విచక్షణ కోల్పోయి అవివేకంతో పెడదారి పట్టి అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఏదో చూపిస్తారు, ఏదో చేస్తారు. ఆ చేసిన దానివల్ల మనకి కుదిరిపోయింది అన్న మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి చెప్పి దాన్ని ఆచారంగా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని నమ్ముకుంటూ తరతరాలుగా ఇక అంతే వంశపారంపర్యంగా మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, నేను చేయాలి, చేయకపోతే ఏమైపోతుందో భయంతో అంటే అక్కడ ఒక మనిషి విచక్షణ కోల్పోయారు. పూర్వకాలంలో అంటే మనకి ఇంత టెక్నాలజీ లేకపోవడం వల్ల వారు ఏం చేసేవారు? నాటు వైద్యాలు చేసేవారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత వైద్యపరంగా విస్తృతి లేదు కాబట్టి అప్పటికి అది చెల్లింది. కానీ ఆ ఆచారాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా, అంటే ముత్తాతలు ఫోర్త్ జనరేషన్లో ఉన్న వాళ్ళు చేసిన పని ఇప్పటికీ అదే చేస్తూ ఉంటాము. అంటే అక్కడ ఏమైంది? నమ్మకం ప్రధానమైంది, మూఢనమ్మకంలోకి దారితీసింది. అవును, ఆ మంది ఎంతవరకు పనిచేస్తుందో లేదో తెలియదు. వీళ్ళకి ధైర్యం అది, అతని దగ్గరికి వెళ్ళా అతను చేయి పట్టుకుంటే చాలు తగ్గిపోద్ది వ్యాధి, అతను ఇచ్చిన మందుతో తగ్గిపోద్ది అని ఒక నమ్మకం. ఆ నమ్మకం విపరీతమయ్యి మూఢనమ్మకంలోకి వెళ్ళింది. ఇప్పుడు విశ్వాసపరంగా చూస్తే నమ్మకానికి విశ్వాసానికి హెయిర్ లైనంత, అంటే వెంట్రుకు వాసంత తేడా ఉంది. వినడానికి చెప్పండి, నమ్మకము విశ్వాసము కదా, నమ్మకము విశ్వాసము ఈ రెండు వినడానికి పలకడానికి ఒకలాగే కనిపిస్తాయి. కానీ ఈ రెండిటికి వెంట్రుకు వాసంత తేడా ఉంది. అంటే అసలు ఎవరు గమనించలేనంత ఇదిగా ఉంది. నమ్మకము అంటే మన యొక్క మానసిక స్థితి. విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికి మన ఋషులు, మన సంప్రదాయము, మన ధర్మము చెప్పింది విశ్వాసము. విశ్వాసము ఆ వేరియేషన్ చూసారా ఎంత ఉందో? అవునండి. ఇది ప్రమాణబద్ధము, ఆధారితబద్ధము. నమ్మకానికి ఆధారం లేదు. మనం చాలా మంది అంటుంటాం, నాకు నీ మీద విశ్వాసం లేదురా అంటాము. నమ్మకం లేదురా అంటే ఒక రకంగా ఉంటుంది. విశ్వాసం లేదు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, నీకు లేదు అని ఒక్కొక్కళ్ళని కోపంతో అంటాం. మనం ఎంతో వాళ్ళకి చేసినా వాళ్ళకి విశ్వాసం లేదనుకోండి, పోలుస్తాము. అంటే నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఈ రెండిటికి వినడానికి ఒకలాగే ఉంటుంది, కానీ అవును ఇది మీరు చెప్తే తెలుస్తుంది. ఇది అనాధారితము.
నమ్మకం అనేది ఆధారం లేదు, లేదు. ఇది కేవలం మానసిక స్థితే. మానసిక స్థితి. కానీ విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఆధారం ఉంది. ఆధారాలు ఉన్నాయి. మన ఋషులు, మన సనాతన ధర్మము, మన ధర్మము, మన పురాణాలు ప్రతిదీ ఆధారం ఆధారం ఉంది. ఏదైతే ఆధారం ఉన్నదో అది విశ్వాసము. అనాధారిత మానసిక స్థితి నమ్మకము. చాలా చక్కగా మూఢనమ్మకానికి, నమ్మకానికి, విశ్వాసానికి చాలా చాలా చక్కగా వివరించారండి హరిప్రియ గారు. శ్రీమాత్రే నమః.